హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సరిత. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ఆశీర్వచనం తల్లి. రైట్. సో కవిత గారు ఎట్టకేళ్లకు మరి బయటకు వచ్చారు చాలా నెలల తర్వాత. ఇప్పుడు వారి జాతక ప్రకారంగా ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎలా ఉండబోతుంది? బాగుంటుందమ్మా. ఏదో గడ్డు కాలము ఎవరి జీవితాల్లోనైనా వస్తూ ఉంటాయి. కానీ ఈమె అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏదో అడిగారు, చెప్పాము. ఇప్పుడైతే బాగుంటుంది. ఇక ఇబ్బందులు లేనట్టుగానే ఉన్నాయి గాక ఆమె జాతకంలో. అది తల్లి. అయితే మధ్యంతర బెయిల్ మీద అయితే తను ఇప్పుడు బయటకు రావడం జరిగింది గురువు గారు. మరి అంటే జాతక ప్రకారంగా మళ్ళీ వెళ్తారా, లేకపోతే ఇది సార్ట్ అవుట్ అవుతుందా? దీనికి కొలిక్కి వచ్చే ఏమైనా కనిపిస్తుందా? అంటే అమ్మా, మళ్ళీ వెళతారు అనేటువంటి ఇది అవకాశము రాకపోవచ్చు అనే నా భావన తల్లి. జాతక ప్రకారముగా బాగున్నది అనే నేను తెలియజేస్తాను. రైట్. కవిత గారు బయట రావడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముందు రోజుల్లో? అమ్మ, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పార్టీ పరంగా చూడాలి. ఒక కవిత గారు లోపలికి వెళితే ఏదో ఇదయిందనో, లేకపోతే బయటకు వస్తే ఇదవుతుందనో అని మాట్లాడేదానికి అవకాశం ఉండదు. కవిత గారి జాతకం ప్రకారంగా ఆమె భవిష్యత్తు ఏమిటనేది ఒకటి ఆలోచన. బీఆర్ఎస్ అనేటువంటిది ఒక పార్టీ. పార్టీ అనేటువంటిది అది పార్టీ అధ్యక్షుడి మీద, పార్టీ యొక్క నామధేయము మీద ఎలా ఉంటుంది ఏమిటి అనే ఆలోచనలతో చూసుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి స్తబ్దత అలాగే కొనసాగుతూ పోను పోను పుంజుకోవచ్చునేమో అనేటువంటి భావనతో ఉంది. రైట్. అయితే మనకి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఒక ఇదేంటంటే గురువు గారు, ఎవరైనా కూడా రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సీఎం అవుతారు అనేది ఒకటి బాగా పడిపోయింది జనాల్లో, కానీ రాజకీయ మొత్తం చూసుకుంటే కూడా. మరి ఇదే క్రమంలో కవిత గారు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకని జైలుకి వెళ్ళి వచ్చారని అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అలా అని ఏదో కొంతమంది భావన అట్లా అనుకుంటే అనుకోవచ్చును తల్లి. కాకపోతే జైలుకు పోయి వచ్చిన ప్రతి వాళ్ళు అవుతారు అనేటువంటిది కాదు. కానీ గత కొంతకాలముగా ఏమవుతుంది అని అంటే, జైలుకు పోయి వచ్చినటువంటి వాళ్ళు సీఎంలు కావటం అనేటువంటిది ఏదో జరుగుతూ ఉన్నది. అదన్నీ కాకతాళీయముగా అంటే కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పవచ్చును వాళ్ళ జాతక పరిస్థితుల దృష్ట్యా. కానీ జైలుకు పోయి వచ్చిన ప్రతివాడు అవుతాడు అని అనటానికి ఉండదమ్మా. అట్లా చెప్పటానికి కష్టం. అది అంత ఇది ఉంటుందని ఇక్కడ ఏమీ లేదు. ఆమెమో అవుతుంది చేస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే విలీనం అవుతుందా, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తుందా జాతక ప్రకారంగా? అంటే అమ్మా, జాతకము మామూలుగా బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసినప్పుడు, లేదా బీజేపీ పార్టీ, ఇవి రెండు పార్టీల పరంగా చూసినప్పుడు ఒక విధానము. వ్యక్తులు వాళ్ళ ఆలోచనలో ఏదో ఇలా వెళితే అయితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో వింటూ ఉన్నాం మనం. ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతూ ఉండేటువంటి ఇదే. నాకు తెలిసినంత వరకు విలీనము చేస్తాడు అని అనుకోవటము లేదు తల్లి. ఒక పార్టీ ఇంకో పార్టీలోకి విలీనం అవుతుంది అంటే, ఎందుకంటే ఇది ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి పార్టీ. అలాంటిది తీసుకువెళ్ళి కొంచెం స్తబ్దత, ఇబ్బంది కాలము అనేటువంటిది అనేక రకాల పార్టీలకు వచ్చాయి గతంలో. అలా ఏదో ఇది అవుతుంది అని అనుకోవడానికి లేదు. పార్టీ విలీనం చేస్తారు అని నేనైతే అనుకోవడం లేదు తల్లి. ఆ సూచనలు లేవు ఆ పేర్లను బట్టి, ఆ గ్రహస్థితులను బట్టి అని నా భావనమ్మ. కవిత జైలుకి వెళ్ళడం వల్ల తన ఇమేజ్ తగ్గుతుందా పెరుగుతుందా గారు? అది మనం ఏమీ అలా చెప్పటానికి ఏమీ ఉండదమ్మా. పూర్వము ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. పొయ్యొచ్చినంత మాత్రాన ఇప్పుడు నేరాలు రుజువు అయినప్పుడు కదా తల్లి, అవునా కాదా అనేది తెలుస్తాయి. ఇప్పుడు నిందగానే ఉంటుంది.
నింద ఎప్పుడైతే ఇది కాదు అనేటువంటిది రుజువు అవుతుందో, అవునో కాదో రుజువు అయిన తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఆమె జాతక ప్రకారంగా చూసినప్పుడు మునుపు ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు, అంతకంటే పెద్దగా మార్పు ఉంటుందని నేను అనుకోను. రైట్. శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే మనకి ఎండ్ కన్ఫెక్షన్ అనేది కోల్చివేయడం జరిగింది హైడ్రా. అయితే శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా జరిగింది అనేసి శోభిత జాతకం బాగాలేదు, తన వల్ల ఇలా నష్టం జరిగిందని వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? అది చాలా తప్పమ్మా. ఎందుకంటే వీళ్ళిద్దరి జీవితానికి సంబంధించినటువంటి ఇది ఏదన్నా దోషము అనేటువంటిది ఉంటే ఇప్పుడు ఏదో వీళ్ళల్లో ఉండేటువంటి చూడాలి. అది ఆయన ఏదో నాకు దీంట్లో పర్మిషన్ ఉంది అని ఒకవైపు ఆయన అన్నారు, పర్మిషన్ లేదు కాబట్టి కూల్చేశాము అనేటువంటి భావనతో ఉంటుంది. ఒక్క నాగార్జున గారిది మాత్రమే ఇలా కూల్చేసి మిగతాటివి ఏవి ప్రపంచంలో జరగకుండా ఉంటే ఆమె పాదం చెడ్డదను ఇంకోటను మాట్లాడవచ్చు. కానీ ఈ చెరువుల్లో కట్టిన ప్రతి వాళ్ళవి పోతున్నాయి కదా. అలాంటప్పుడు శోభిత అమ్మాయి యొక్క జాతకం ఒకటే వీళ్ళందరి మీద ప్రభావము ఉండదు కదా. మరి వీళ్ళందరికీ ఏమైనట్టు అంటే వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కాలేదా? మొన్ననే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, ఎంగేజ్మెంట్లు అయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు మనది ఏదో తప్పు పెట్టుకొని ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని అలా మాట్లాడడం ఎప్పుడూ సబబు కాదు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి కనుక అసలు వాళ్ళ జాతకంలో ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంటారు గాక బాగుండని గాక. సో శోభితతో పోలిస్తే సమంత జాతకమే బాగుంది, తన వల్లే అక్కినేని ఫ్యామిలీకి మంచి కలిసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అమ్మ, ఇక్కడ ఎవరిది మంచిది ఎవరిది చెడ్డది అనేటువంటిది కాదు, అందరి జాతకాలు మంచిగానే ఉంటాయి ఎప్పుడు కూడా. అందరి జాతకాలు బాగుంటాయి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏవో ఉంటాయి. అవి ఏవో చిన్న ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో ఎవ్వరి జాతకము ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా ఎవరికి సంబంధించిన ఇది వాళ్ళకు ఉంటుంది. దీంట్లో ఇద్దరిని పోల్చడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. కాకపోతే ఆ ఇద్దరు ఒకరినే నాగ చైతన్యను ఇది చేసుకున్నారు కాబట్టి అడుగుతుండవచ్చును. కానీ దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిది వాళ్ళదే, ఒకరిది మంచిది ఒకరిది చెడ్డది అనడానికి ఉండదమ్మా. అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది, అంతేగాని అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని అంతే. రైట్. మరి నాగ చైతన్య గారి జాతకం ప్రకారంగా మళ్ళీ విడాకులు అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఈసారి బాగానే సంసారం సాగుతుందా, ఇలాంటి ఏంటి? అమ్మ, మనం ఏం కోరుకోవాలి అంటే మామూలుగా లోకా సమస్త సుఖినో భవంతు అని ఎప్పుడు మాట్లాడినా ఏదైనా పాజిటివ్వే మాట్లాడాలి. ఏదైనా ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు అన్నప్పుడు మనము వాళ్ళ యొక్క జీవితము అన్యోన్యముగా జీవితాంతము బాగుండాలి అనే ఆశీర్వచనం చేయాలి. ఒకరు గృహము కట్టుకున్నారు అంటే వాళ్ళ గృహంలో జీవితాంతము ఉండాలి అనే మనం ఆశీర్వచనం చేయాలి. పొద్దున్నే పడిపోవాలి ఇల్లు, ప్రయాణం చేసేటువంటి వాడు విమానంలో నాయన నీ ప్రయాణము దిగ్విజయముగా జయప్రదముగా జరుగుగాక అని చెప్పాలి. వెంటనే విమానం ఎక్కంగానే కూలిపోవాలని ఎవరు చెప్పకూడదు, చెప్పరాదు, తప్పది, మహాపాపము, నేరము. అలాంటివి మాట్లాడరాదు. కనుక వీళ్ళు కూడా అన్యోన్యముగా ఇద్దరు సంతోషముగా జీవితం గడపాలి అనే మనం చెప్పాలి. అదే మా ఆశీర్వచనము. కేసీఆర్ తర్వాత కుటుంబంలో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుందా, ఎవరికి ఉంది? ఉందమ్మా. కేసీఆర్కి మళ్ళీ ఇంకా ఏదో సీఎం అయ్యే అవకాశం లేదు, అయిపోయింది అని అనడానికి ఉండదు. ఆయన తర్వాత ఆయన కుటుంబంలో మళ్ళీ ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా అంటే సందర్భము రాని తల్లి, ఆ పార్టీ పుంజుకోవటము వీళ్ళు కొంచెము వచ్చినప్పుడు ఏమిటి అనేటువంటివి వస్తాయి కదా. ఆ సందర్భము సమయము వచ్చినప్పుడు మనం ఏమిటి అని మాట్లాడితే కొంచెము ఔచిత్యముగా ఉంటుందని నా భావన తల్లి. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలైన తర్వాత ఆయన ఒక్కొక్కటిగా తీసుకున్న నిర్ణయాలు, అంటే గతంలో జరిగిన హైడ్రా కావచ్చు, తీసుకున్న ఒక ప్రతి నిర్ణయాలు కూడా ఆయన పదవికి మేలు కలుగుతుందా లేకపోతే నష్టం కలిగిస్తుందా? ఆయన నిర్ణయాలు ఏమి తీసుకుంటే మేలు జరుగుతుంది, ఏమి తీసుకోకుంటే మేలు జరుగుతుంది అని చెప్పడము మా ప్రాధాన్యత కాదు. కానీ
రేవంత్ రెడ్డి గారి జాతకము ప్రకారముగా చాలా యోగవంతముగా ఆయన 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పూర్తి చేస్తారని నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆయన పూర్ణముగా దిగ్విజయముగా ఆయన పాలన ఆయన సాగిస్తారు కాక. రైట్. బీజేపీ భవిష్యత్తు తెలంగాణలో ఎలా ఉండబోతుంది? బాగుంటుందమ్మా, పుంజుకోబోతుంది, పుంజుకుంటుంది కూడా. రైట్. ఇప్పుడు గత 4 days నుంచి ఒక హాట్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అనేది జరుగుతుంది. అయితే ఈ విమర్శల వల్ల, ట్రోల్స్ వల్ల అల్లు అర్జున్ కి సినిమా రంగంలో కానీ ఆ సినిమా భవిష్యత్తులో కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అమ్మ, ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, ఎవరో ఒకరు చెట్టు నాటి నీళ్లు పొయ్యందే ఆ తీగ పైకి ప్రాకదు. అవును. అయితే ఇక్కడ ఎవరు ఏమిటి అనేటువంటిది ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. అవును. ఇందులో ఏదో నష్టాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అనటానికి లేదు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆధిపత్యం ఉండేటువంటి వాళ్లకు 2-3 సినిమాలు ఆడినంత మాత్రాన నష్టం ఏమిటి? ఏమిటి చెప్పండి? లేదు కదా. ఏముంటుందమ్మా నష్టం? ఉండదు. ఒకవేళ 3-4 సినిమాలు ఆడకపోవచ్చు. తర్వాత సినిమా బాగుంది అంటే ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి ఉంటాయి, ఇవి చూస్తారు. ఏది ఏమైనా హీరోలు చేసేటువంటి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకుని కొంతమంది అనుసరిస్తారు అనేటువంటిది ఉన్నది. వాటిని బట్టి హీరోలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి తీసుకుంటే మేము ప్రజానీకానికి మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాము అనేటువంటి భావన వాళ్ళల్లో ఉండి వాళ్ళు యాక్షన్ చేస్తే బాగుంటుంది. మేము చెప్పగలిగేది, మేమైనా నలుగురు మమ్మల్ని మెచ్చేటువంటి విధానముగా మా వృత్తిలో మేము ఉంటే బాగుంటుంది కదా. అది ఎవరు ఒకరికి చెప్పడమే కాదు, ఎవరైనా అది నీతులు పాటిస్తేనే తెలుస్తుంది. మా వ్యవహారంలో కూడా జ్యోతిష పండితులలో కూడా అడగని వాటికి చెప్పి నెత్తినేసుకొని అంతా పులుముకొని అలా కాదు. మనము ఇంకొకరికి ఆదర్శవంతముగా ఉండే విధముగా మన జీవితం ఉండాలి, అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలని కోరుకోవాలి. రైట్. ప్రభాస్ గారికి రీసెంట్ గా కల్కి పెద్ద హిట్ ఇచ్చింది. సో మరి రాబోయే రోజుల్లో కూడా హిట్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఆయన జీవితం జాతక ప్రకారంగా? చాలా బాగుందమ్మా, ప్రభాస్ గారికి ఏం పర్వాలేదు, అద్భుతంగా ఉంది, మంచి ఇదే. ఇప్పుడు ఏదో వివాహాలు ఆలస్యమైనంత మాత్రాన ఇంకా కెరీర్ లేదు, జీవితమే లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఇవాళ వివాహము కాకుండానే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. వివాహము అనేటువంటి దాంతో కాదు కదా. అలా కానంత మాత్రాన సినిమాలు లేవు అవి ఇవి అని ముందు ఎదటి వాళ్ళ లోపాలను గుర్తించటము కాదు, ఎదటి వాళ్ళల్లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఆలోచన చెయ్యాలి. ప్రతి మనిషిలోనూ లోపాలు వెతుక్కుంటే ఉంటాయి. లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంతోమంది ఉంటారు. కానీ లోపాలను వెళ్ళబుచ్చడం మన అభిమతం కాదు. ఒకరినొకరు లోపాలు వెళ్ళబుచ్చుకుంటే సమాజం ముందుకు నడవదు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి చిన్న ఏదో ఆలస్యమైన కారణం చేత మనము దాన్ని లోపముగా చూపించి ఆయన కెరీర్ లేదు అనడం అది ఎంత మాత్రము విశ్వసనీయమైనటువంటి మాట కాదు అని మా భావన. ఇక చివరిగా ప్రభాస్ గారి జాతకం ప్రకారంగా ఆయనకి ఇంకా ఇంత టైంలో కానీ ఎప్పుడులోగా కానీ పెళ్ళి అవ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి కావటం అనేటువంటిదా? పెళ్లి కావడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు తొందరలో ఆ ముచ్చట కూడా తీరబోతుందేమో అని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. తల్లి, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.